సో దాన్ని 4/4 కూడా ఎలా ఎక్స్టెండ్ చేస్తున్నానని చూసి మన 4/4 చూసామంటే దాన్ని మీరు m డిజిట్కి ఎన్ని నెంబర్స్కైనా మీరు ఎక్స్టెండ్ చేయగలుగుతారు. మన 4/4కి 5/5కి ఒకసారి చూసేసి ఈ చాప్టర్ క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ ఈజీగా ఉందా మీకు ఇప్పుడు మల్టిప్లికేషన్ అనేది? ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చినా సరే మనం పెద్దగా ఇలా కింద క్లాస్ లేకుండా కొంచెం చిన్న క్యాలిక్యులేషన్స్ మాత్రం బ్రెయిన్లో చేయాల్సి వస్తుంది. మీరు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా 1 to 9 టేబుల్స్ మాత్రమే అవసరం అవుతాయి, అంతే కదా. మీకు ఏ డిజిటేనా 1 డిజిట్లో 1 to 9 కదా ఉంటాయి. సో 1 to 9 మల్టిప్లికేషన్ మాత్రమే గుర్తుంటే సరిపోద్ది. ఆ చిన్న మల్టిప్లికేషన్ చేసి ఆ ఎడిషన్ చేసేసి అక్కడ వేస్తే సరిపోద్ది, రైట్? ఫోర్ డిజిట్స్ అయితే అలా. ఎన్ని డిజిట్స్? 4 డిజిట్స్. ఎన్ని స్టెప్స్ వస్తాయి? 2 into 4 minus 1 అంటే ఎన్ని? 2 4s are 8 minus 1 7. 7 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ మీ అందరికీ బాగా తెలుసు, యూనిట్స్ 2 మల్టిప్లై చేయడం. సెకండ్ అంటే 2 డిజిట్ నెంబర్లోనే ఇది చూసారు, 3 డిజిట్ నెంబర్లోనే ఇది చూసారు. సో 4th స్టెప్ 4 డిజిట్కి వచ్చేసరికి కూడా సెకండ్ స్టెప్ అదే ఉంటుంది, అది కూడా మీకు ఎవరు చెప్పక్కర్లే. థర్డ్ స్టెప్ 3 డిజిట్ దాంట్లో చూసారు కదా, సేమ్ అదే ఉంటుంది. రైట్? 4th స్టెప్ ఇది చేంజ్ అవుతుంది. నేను అందరూ చెప్పాను కదా, 2 డిజిట్ దాంట్లో సెకండ్ చేంజ్ అవుద్ది, 3 డిజిట్స్కి వచ్చేసరికి థర్డ్ చేంజ్ అవుద్ది స్టెప్, 4th దానికి వచ్చేసరికి 4th చేంజ్ అవుద్ది. ఎలా చేంజ్ అవుద్ది? ఇది ఎలా చేంజ్ అవుద్ది అని చూస్తే మీకు n డిజిట్ వరకు కూడా గీయడానికి ఈజీగా వస్తుంది. ఎలాగో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ మాత్రమే లింక్ అయింది, సెకండ్ స్టెప్కి వచ్చేసరికి సెకండ్ లింక్ అయింది, థర్డ్ స్టెప్కి వచ్చేసరికి థర్డ్ లింక్ అయింది, 4th స్టెప్కి వచ్చేసరికి 4th లింక్ అవుద్ది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఈ యూనిట్ డిజిట్ ఏవైతే ఉందో దాన్ని మీరు గమనిస్తే ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, తర్వాత ఇక్కడికి మల్టిప్లై చేస్తుంది, తర్వాత ఇక్కడికి మల్టిప్లై చేస్తుంది, నెక్స్ట్ స్టెప్లో ఎక్కడ చేస్తుంది? రైట్? 10 డిజిట్స్ ఉంది, ఫస్ట్ ఇక్కడ చేసింది, తర్వాత ఇక్కడ చేసింది, తర్వాత ఎక్కడ చేస్తుంది? అర్థమవుతుందా? 100 డిజిట్ ఉంది, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, యూనిట్ డిజిట్ని చేసింది, నెక్స్ట్ 10 డిజిట్, ఇంక మిగిలిందా 1000 డిజిట్, ఇక్కడ యూనిట్ డిజిట్ చేస్తుంది. రైట్? 1000 డిజిట్ విత్ యూనిట్ డిజిట్, ఇక్కడ 1000 డిజిట్, ఇక్కడ యూనిట్ డిజిట్తో, ఇక్కడ క్రిస్ క్రాస్ అని అందుకే అన్నాం. ఇక్కడ క్రాస్ క్రాస్ ఈ స్టెప్ ఇందులో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ నుంచి మళ్ళీ రిప్లికా ఆఫ్ ఈ స్టెప్స్, దీనికి రిప్లికా వస్తుంది. దీనికి రిప్లికా అంటే ఇటు సైడ్ ఉంది కదా ఇందాడ, ఇటు సైడ్ వస్తుంది. దట్స్ ఇట్. 6th ఇక్కడ ఉంది కదా, దానికి రిప్లికా మిర్రర్ కింద పెడితే ఇది ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇది ఇటు సైడ్ వస్తుంది. 7th అండ్ లాస్ట్ స్టెప్ ఇక్కడ ఉంది, మిర్రర్లో పెడితే ఏమవుద్ది? ఇలా తిరగబడితే ఇక్కడ రాదు. దట్స్ ఇట్. ఈ 7 స్టెప్స్ చేస్తే 4/4 మల్టిప్లికేషన్ కూడా అయిపోతుంది. ఓకేనా? కావాలంటే ఎగ్జాంపుల్ చూద్దామంటే చూద్దాం. ఒకసారి 5/5 కూడా ఇందులోనే కంటిన్యూ చేసేసి నెక్స్ట్ 4/4 ఎగ్జాంపుల్ చెప్దాం, ఎందుకంటే మళ్ళీ ఇది అంతా డ్రా చేయాలి కదా. సపోజ్ 5/5 నెంబర్ అనుకోండి, 5 డిజిట్స్ ఉంటాయి. సో 2 into 5 -1 స్టెప్స్ వస్తాయి. 2 into 5 అంటే 10 -1 9 స్టెప్స్ వస్తాయి.
రైట్. ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ అదే, సెకండ్ స్టెప్ ఇదే, థర్డ్ స్టెప్ అదే, ఫోర్త్ స్టెప్ ఇదే. ఫస్ట్ 4 అలాగే ఉంటాయి. ఎక్కడ చేంజ్ వస్తుంది అనుకున్నాం, ఎన్ని డిజిట్స్ నెంబర్తో చేస్తే అన్నో స్టెప్ డిఫరెన్స్ వస్తుంది. సో 5th స్టెప్ చేంజ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇక్కడ ఒకటి గీసుకుంటూ రావాలి, ఎందుకంటే ఇందాక 4 డిజిట్స్ కదా, ఇప్పుడు 5th డిజిట్. రైట్. ఫిఫ్త్ డిజిట్లో ఏమవుతుంది, ఈ 5th డిజిట్ వెళ్ళి నెక్స్ట్ నెంబర్లో ఫస్ట్ డిజిట్కి, ఈ 5th డిజిట్ వెళ్ళి నెక్స్ట్ నెంబర్లో ఫస్ట్ డిజిట్కి, 4th వచ్చి సెకండ్కి, 4th వచ్చి సెకండ్కి, థర్డ్కి. అండర్స్టాండ్ అయిందా? 5th వచ్చి 1కి, ఇక్కడ 5th వచ్చి ఇక్కడ 1కి, 4th వచ్చి సెకండ్కి, 4th వచ్చి సెకండ్కి, థర్డ్ వచ్చి థర్డ్కి. ఇందాక దాంట్లో కూడా చూసుకుంటే అంతే, 4/4 చూసుకున్నప్పుడు 4 వెళ్ళి 1కి, ఈ 4 వెళ్ళి 1కి, థర్డ్ 2కి, థర్డ్ 2కి. రైట్. సేమ్ ఇది 5th స్టెప్. 6th స్టెప్ ఏమొస్తుంది, 6th స్టెప్ ఏమొస్తుంది, ఇక్కడ ఉన్నదానికి రిప్లికా, దీనిపైన ఉన్నదానికి రిప్లికా కదా. ఓకే, ఇక్కడ ఏముంది, సేమ్ మిర్రర్, దీనికి మిర్రర్ పెడితే కనుక ఇది ఎలా తిరిగితే ఏమవుద్ది, 5th నుంచి సెకండ్కి, 5th నుంచి సెకండ్కి, 4th నుంచి థర్డ్కి, 4th నుంచి థర్డ్కి. రైట్. 6th స్టెప్ అయిపోయింది. ఇప్పుడు 7th స్టెప్ ఏమవుద్ది, థర్డ్ ఏముంటుంది దానికి రిప్లికా, అంతే కదా. దాని ఫ్రంట్ యాడ్ చేశారు, ఇప్పుడు ప్రీవియస్ యాడ్ చేస్తారు. 7th అవుద్ది. 8th స్టెప్, 9th స్టెప్. 8th స్టెప్ దీనికి రిప్లికా, దీనికి మిర్రర్ ఇమేజ్ తీసుకోండి. 9th దీనికి రిప్లికా, మిర్రర్ ఇమేజ్ తీసుకోండి. దట్స్ ఇట్. ఓకే, ఇట్లా మీకు ఎన్ని 5 అయితే 6 అయితే 2 × 6 - 1, 12 - 1 11 స్టెప్స్ అవుతాయి. ఇంకో 2 స్టెప్స్ యాడ్ అవుతాయి. 6లో ఇక్కడ వరకు ఫ్రంట్ యాడ్ చేస్తారు, ఈ బ్యాక్ ఏమో బ్యాక్ యాడ్ చేస్తారు. 6 కాబట్టి 6th స్టెప్ యూనిక్ వేలో వస్తుంది. రైట్. ఓకేనా, అలా మీకు ఎన్ని డిజిట్స్ అయినా చేయొచ్చు. ఇప్పుడు 4/4కి ఒక ఎగ్జాంపుల్ చూసి క్లోజ్ చేద్దాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం లాజిక్ పెట్టి చేయాలి కాబట్టి 2/2కి కొన్ని ఎగ్జాంపుల్స్, 3/3కి కొన్ని ఎగ్జాంపుల్స్, 4/4కి కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే, ఈ మెథడ్లో సాల్వ్ చేయడం ఎలాగైనా చేస్తే మీకు కొంచెం ఈజీ అవుద్ది. రేపు పొద్దున్న నుంచి ఎక్కడ అవసరమైనా సరే మల్టిప్లికేషన్ మ్యాక్సిమం స్టాండర్డ్ మెథడ్కి వెళ్ళకుండా ఫస్ట్ ఈ మెథడ్లో చేయడానికి ట్రై చేయండి. ఈ మెథడ్ మీకు వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎలాగంటే మనం ఫస్ట్ బైక్ డ్రైవింగ్ లేదా సైకిల్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. హ్యాండిల్ మూమెంట్ చేయాలన్నా, అదే హ్యాండిల్ని బ్యాలెన్స్ చేయాలన్నా, లేకపోతే బైక్ అయితే ఎస్కలేటర్ని బ్యాలెన్స్ చేయాలన్నా, ఏదైనా సరే చాలా ఇబ్బందిగా కష్టంగా అనిపిస్తుంది. వన్స్ మన లెర్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన బ్రెయినే మనకు సిగ్నల్స్ ఇస్తుంటుంది. అది ఎస్కలేటర్ ఎప్పుడు రైట్ చేస్తున్నావో ఎప్పుడు అవుతున్నావో నీకే తెలియదు. ఆటోమేటిక్గా నువ్వు ఏదైనా అబ్స్టాకిల్ చూసినప్పుడు బ్రెయినే నీకు సిగ్నల్ ఇస్తే ఆటోమేటిక్గా నువ్వే చేస్తావు. అదే ఫస్ట్ చేస్తున్నప్పుడు నీకు చాలా టెన్షన్స్గా అనిపిస్తుంది. ఇది క్రిస్క్రాస్ మెథడ్ కూడా అంతే, చూసినప్పుడు బాబు ఇంత ఉందైతే అనిపిస్తుంది. వన్స్ మీరు ఒక మల్టిప్లికేషన్ ఈ రోజు నుంచి ఈ క్రిస్క్రాస్ మెథడ్ యూజ్ చేసి చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా చేయగలిగితే ఇంకా అక్కడి నుంచి మీకు తెలియకుండానే మీరు ఈ మెథడ్ని యూజ్ చేస్తారు, చాలా త్వరగా మల్టిప్లికేషన్ ఫినిష్ చేస్తారు. బిలీవ్ మీ. ఓకే, 4/4 మల్టిప్లికేషన్ చూద్దాం. అంటే కొంచెం ఇటు పక్క రాస్తే మనకు 4, 7, 8, 6 × 5, 2, 4, 7. ఫస్ట్ స్టాండర్డ్లో చేద్దాం. 7 × 6 = 42, 7 × 8 = 56 + 4 60, 7 × 7 = 49 + 6 55,
7 4s are 28 plus 5 33, right? Next 4 6s are 24, 4 8s are 32 plus 2 34, 4 7s are 28 plus 3 31, 4 4s are 16 plus 3 19. ఓకే, నేను క్యారీ ఎప్పటికప్పుడు చెరిపేస్తున్నాను కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి. ఓకే, 2 6s are 12, 2 8s are 16 plus 1 17, 2 7s are 14 plus 1 15, 2 4s are 8 plus 1 9, right? Next 5 6s are 30, 5 8s are 40 plus 3 43, 5 7s are 35 plus 4 39, 5 4s are 20 plus 3 23, right? ఇప్పుడు ఎడిషన్ చేయాలి. 2 4 మల్టిప్లికేషన్ ఇక్కడి నుంచి కాదు వేయాలి. సారీ ఫర్ ద మిస్టేక్. 5 6s are ఒకటి వదిలేయాలి కదా, సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 5 6s are 30, 3 క్యారీ, 5 8s are 40 plus 3 43, 5 7s are 35 plus 4 39, 5 4s are 20 plus 3 23. Okay, sorry for the mistake. 4. Next 5 plus 4 9 plus 2 11, 1 plus 3 4, 4 plus 1 5, 5 plus 7 12, 1 plus 3 4, 4 plus 9 13, 13 plus 5 18, 18 plus 3 21, 2 plus 1 3, 3 plus 9 12, 12 plus 9 21, 2 plus 3 5 2. This much big multiplication. 4 by 4 వచ్చేసరికి మనకి 1 2 3 4 స్టెప్స్ వచ్చినాయి. మల్టిప్లికేషన్ ఎడిషన్ చేస్తే ఇంత వచ్చింది వాల్యూ. ఓకే, మనం వేదిక్ మ్యాథ్స్ ద్వారా ఆ లాజిక్ యూజ్ చేసి చూద్దాం. వేదిక్ మ్యాథ్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? యూనిటీస్ రెండు మల్టిప్లై చేయడం. 7 6 42, 2 ఇక్కడ 4 క్యారీ, రైట్? నెక్స్ట్ స్టెప్ 10 డిజిట్ యూనిట్ డిజిట్, ఇక్కడ 10 డిజిట్ యూనిట్ డిజిట్, అంతేనా? 8 7s are 56, 6 4s are 24, 56 plus 24 ఎంత? 56 plus 24 అంటే 60, అంటే 56 plus 4 60 plus 20 80, 80 plus క్యారీ 4 84, 4 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు క్యారీ 8 అవుతుంది, రైట్? థర్డ్ స్టెప్ ఏంటి? 100 యూనిట్, ఇక్కడ 100, ఇక్కడ యూనిట్, ఇక్కడ 10 10, రైట్? 7 7s are 49. బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసేయచ్చు. లేదు కన్ఫ్యూజ్ అవుతావా అంటే స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అవుతాం, మీరు లేటర్ అని చేసే కొద్దీ మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. 49 ప్లస్ 2 6s are 12 ప్లస్ 8 4s are 32. 49 plus 12, 49 plus 10 59 plus 2 61 plus 32, 61 plus 2 63 plus 3 30 93, 93 plus క్యారీ ఎంత ఉంది? 8 అంటే 101. 1 ఇక్కడ వస్తుంది, క్యారీలో 10 వస్తుంది, రైట్? నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, 4 డిజిట్ దాంట్లో ఫోర్త్ స్టెప్ ఇంపార్టెంట్. ఏమనుకున్నాం? 1000 నుంచి యూనిట్కి, ఇక్కడ 1000 నుంచి యూనిట్కి, ఇక్కడ 100 నుంచి 10కి, 100 నుంచి 10కి. చాలా ఈజీగా ఉంటుంది అసలు. మీరు అంటే అలవాటు అయ్యే కొద్దీ మీకు ఈజీగా అనిపిస్తుంది.
క్రిస్ క్రాస్ మెథడ్. ఇప్పుడైనా సరే స్టెప్ పెరిగే కొద్దీ థర్డ్ స్టెప్లో ఉందనుకోండి, థర్డ్ స్టెప్లో 100 నుంచి యూనిట్కి వెళ్తున్నాం, ఇక్కడ 100 నుంచి యూనిట్కి వెళ్తున్నాం, ఇక్కడ 10 మల్టిప్లై చేస్తాం. అదే ఫోర్త్ స్టెప్ వస్తే 1000కి వస్తాం, 1000 నుంచి యూనిట్కి వెళ్తాం, 1000 నుంచి యూనిట్కి వెళ్తాం, ఇక్కడ 100 నుంచి 10కి, 100 నుంచి 10కి, ఇక్కడైనా క్రాస్. ఓకే. 7 4 28, 5 6 30, 7 4 28, 2 8 16, 28 plus 30 58, 58 plus 28, 58 plus 20 78 plus 8 86, 86 plus 16, 86 plus 10 96 plus 6 102, 102 plus carry 10 112. సో 2 ఇక్కడికి వస్తుంది, క్యారీ ఇప్పుడు ఏమవుతుంది 11, రైట్. నేను 112 వచ్చింది కదా, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 5 అనుకున్నాం రిప్లికా ఆఫ్ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో 100 నుంచి యూనిట్కి, ఇక్కడ 100 నుంచి యూనిట్కి, 10 నుంచి 10కి చేసాం. దానికి మిర్రర్ ఇమేజ్ అంటే ఏమవుద్ది 1000 నుంచి 10కి. 4 4 16, 5 8 40, 7 2 14. ఓకే. 16 plus 14 30, 30 plus 40 70, 70 plus carry 11 81. సో 1 ఇక్కడ వేస్తారు, క్యారీలో ఎంత వేస్తారు 8, రైట్. నెక్స్ట్ స్టెప్ రిప్లికా ఆఫ్ స్టెప్ 2 ఏమొస్తుంది, స్టెప్ 2లో 10 యూనిట్ 10 చేసాం. సో దానికి రిప్లికా అంటే ఇట్ సైడ్ 4 2 8, 5 7 35, 35 plus 8 43, 43 plus carry 8 51. సో 1 ఇక్కడ వస్తుంది, క్యారీ 5, రైట్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏమనుకున్నాం రిప్లికా ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో యూనిట్స్ 2 మల్టిప్లై చేస్తాం, లాస్ట్ స్టెప్లో ఈ లాస్ట్ 2 యూనిట్స్ మల్టిప్లై చేస్తాం. 4 5 20, క్యారీ 5, 20 plus 5 25. That's it. 25 112 142, 25 112 142. ఓకే, దిస్ వాజ్ ఈజీ. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా. మల్టిప్లికేషన్ అంటే ఈ మెథడ్లోనే, క్రిస్ క్రాస్ మెథడ్లోనే మల్టిప్లై చేయడం చూడండి. 2-3 డేస్ తర్వాత మీ బైక్ స్పీడ్ పెరిగినట్టే మీ మల్టిప్లికేషన్ స్పీడ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుద్ది. మీకు ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వద్దని కూడా చెప్పక్కర్లేదు, మీ బ్రెయినే మీకు చెప్పేస్తుంది. ఇది చాలా ఈజీ క్రిస్ క్రాస్ మెథడ్లో మనం మల్టిప్లై చేయడం. అది లాజిక్స్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ యూనిట్ అవుతుంది, తర్వాత 10 to యూనిట్, 10 to యూనిట్, తర్వాత 100 నుంచి యూనిట్, 100 నుంచి యూనిట్, 10 to 10, తర్వాత 1000 నుంచి యూనిట్, 1000 నుంచి యూనిట్, 10 నుంచి 100, 100 నుంచి 10 మళ్ళీ వేస్తాం. దాని తర్వాత నుంచి అప్పటి వరకు ఉన్న స్టెప్స్ అన్నీ మిర్రర్ ఇమేజెస్ అవుతూ వస్తాయి. ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని ఇంటూ 2 - 1 స్టెప్స్ ఉంటాయి. సో అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఓకే, 5/5 నెంబర్ తీసుకుని, అంటే 5 డిజిట్ నెంబర్ ఇంటూ 5 డిజిట్ నెంబర్ తీసుకుని ట్రై చేసి చూడండి. మీకు ఇదే లాజిక్ ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. సరే, ఒకవేళ నాకు పై నెంబర్లో తక్కువ డిజిట్స్ ఉన్నాయి, కింద నెంబర్లో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి, అప్పుడు ప్రాసెస్ ఏంటి, అప్పుడు ఎలా అవుతుంది అని చెప్పి మీ ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు. ఒకవేళ వస్తే ఏం చేయాలి, ఫర్ సపోజ్ 4786ని జస్ట్ 47తో మల్టిప్లై చేయమన్నారు అనుకో. అప్పుడు ఎలాగా, పైన 4 నెంబర్స్ ఉన్నాయి, కింద 2 నెంబర్స్ ఉన్నాయి. కింద 2 ఉన్నాయి కదా అని 2/2 దాని ద్వారా చేయలేము. పైన 4 ఉన్నాయి కదా అని 4/4 ద్వారా చేయొచ్చా, ఎలా చేయాలి? ఏముందండి, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఎగ్జాంపుల్స్లో మనం సేమ్ 2 3/3 ఉండాలంటే ఏం చేసాం, రైట్ హ్యాండ్ సైడ్ మీరు 0 యాడ్ చేస్తే దాని వాల్యూ మారిపోతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పై 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 డిజిట్స్ అవ్వాలంటే ఏమవుతుంది, ఈ 2 0 అవుతుంది. సేమ్ లాజిక్ మళ్ళీ అప్లై చేయండి. 0 ఉంటుంది, మల్టిప్లికేషన్ 0 అయిపోయి ఎడిషన్కి 0 అయిపోతుంది. చూద్దాం కావాలి. ఇక్కడ 7
7 6 ఫస్ట్ స్టెప్ 7 6 42 2 వస్తుంది క్యారీ 4 ఓకే. సెకండ్ స్టెప్ 7 8 56 ప్లస్ 6 4 24 56 ప్లస్ 4 60 ప్లస్ 20 80 80 ప్లస్ క్యారీ 4 ఉంది 84 4 ఇక్కడ వేస్తారు 8 క్యారీ వచ్చింది రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి 100 నుంచి యూనిట్కి ఇక్కడ 100 నుంచి యూనిట్కి ఇక్కడ 10 నుంచి 10కి రైట్. 7 7 49 ప్లస్ 8 4 32 49 ప్లస్ 32 49 ప్లస్ 30 79 ప్లస్ 2 81 తర్వాత 0 నుంచి చేస్తే 0నే అవుద్ది అలాగూ సో 81 ఉంటుంది 81 ప్లస్ క్యారీ 80 89 సో 9 ఇక్కడ వేస్తారు 8 ఉంది క్యారీ మళ్ళీ. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏమనుకున్నాం 1000 నుంచి యూనిట్కి 1000 నుంచి యూనిట్కి 100 నుంచి 10కి 100 నుంచి 10కి రైట్. 1000 నుంచి యూనిట్కి 4 7 28 ప్లస్ 7 4 28 28 ప్లస్ 28 56 తర్వాత 8 ఇంటూ 0 0 6 ఇంటూ 0 0 సో 56 ఉంటుంది రైట్. 56 ప్లస్ 8 64 సో 4 ఇక్కడికి వస్తుంది క్యారీ 6 అవుతుంది ఓకే. నెక్స్ట్ రిప్లికా ఆఫ్ థర్డ్ స్టెప్ ఇక్కడ మల్టిప్లై చేసాం ఇటు సైడ్ మల్టిప్లై చేసాం కదా మిర్రర్ అయితే ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయి ఇది మల్టిప్లై అవుతాయి 4 4 16 మిగతా ఏది మల్టిప్లై చేసినా 0 0 సో 16 వస్తుంది 16 ప్లస్ 6 22 2 వరకు వస్తే క్యారీ 2 రైట్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ సెకండ్ స్టెప్ రిప్లికా 8 ఇంటూ 7 6 ఇంటూ 4 చేస్తాం సో దానికి రిప్లికా అంటే ఈ రెండు మల్టిప్లై 2 0తో మల్టిప్లై చేస్తాం అంటే 0 అంటే 0 వస్తుంది 0 ప్లస్ 2 క్యారీ 2 ఓకే. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్కి రిప్లికా ఫస్ట్ ఈ రెండు యూనిట్ మల్టిప్లై చేస్తాం నెక్స్ట్ ఈ రెండు చేయాలి 4 ఇంటూ 0 0 సో ఆన్సర్ 2 2 4 9 4 2. డౌట్ ఉంటే స్టాండర్డ్ మల్టిప్లికేషన్ కూడా ఇక్కడ అంతా చేశాను 47తో మల్టిప్లికేషన్ కదా 7తో ఫస్ట్ 4 చేయాలి సో ఇదే ఎంత వస్తుంది 4th ఆల్ మల్టిప్లై చేయాలి ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇంకేం లేదు కాబట్టి ఈ రెండు లైన్స్ ఉండవు అంతే కదా రైట్. 7తో ఈ 4 మల్టిప్లై చేసేస్తాం 4th ఈ 4 మల్టిప్లై చేస్తాం క్యారీ ఎంత వచ్చిన క్యారీస్ ఇవి కూడా చేసేస్తాం. ఇప్పుడు ఈ రెండే యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది 2 2a 0 ప్లస్ 4 4a 5 ప్లస్ 4 9 3 ప్లస్ 1 4 3 ప్లస్ 1 4 3 ప్లస్ 9 12 2 ఇక్కడ 1 క్యారీ 1 ప్లస్ 1 2 2 2 4 9 4 2 2 2 4 9 4 దట్స్ ఇట్ ఓకే. సో రెండు నెంబర్స్లోని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ అవ్వాలని లేదు కాబట్టి ఈక్వల్ చేసుకుంటాం ఎందులో అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో ఇంకో నెంబర్ని ఆ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్కి చేసుకోవడం కోసం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జీరోస్ యాడ్ చేసుకుని సేమ్ లాజిక్ యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే. ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మల్టిప్లికేషన్ అనేది ఈజీగా అవుతుందని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మెథడ్స్ వేదిక్ మెథడ్స్ ఇంకా చాలా మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇన్పుట్స్ ఉన్నా సరే కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.